వ్యూ. అక్కడ చిన్న బోట్లు ఉన్నాయి, మేము దీంట్లో వచ్చాము. ఇక్కడ ఉమామహేశ్వర టెంపుల్ అంటుంది, ఐలాండ్ అది. ఇదంతా బోట్, ఇది బోట్లో కూర్చున్నాము. ఇక్కడ పోతుంది. బోట్లో కూర్చున్నాము. బోట్ అంతా 200 రూపీస్ మనకు. ఒక్కొక్కరికి 200 రూపీస్. ఇది చూడండి చుట్టూ ఎంత బాగుందో వ్యూ చూస్తున్నారు మీరు. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ వ్యూ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ గౌహతికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మనకు. చూస్తున్నారు వ్యూ చూడండి. బ్రహ్మపుత్ర నది, బ్రహ్మదేవుడు పుత్రుడు. మన భారతదేశంలో నదులన్నీ మహిళల పేరు మీద ఉంటే ఈ నది మాత్రము బ్రహ్మపుత్ర నది అని ఉంది. ఇది ఫస్ట్ చైనాలో టిబెట్ నుంచి పుట్టి బంగ్లాదేశ్కి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి అస్సాంలో ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది. ఇక్కడ నుంచి ఉమామహేశ్వర టెంపుల్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్కి ఇప్పుడే పోయి వచ్చినాము. మీరు చూస్తున్నారు ఇక్కడ. అక్కడ చూడండి ఉమామహేశ్వర మందిరం అని మహాశివ ఉంది. ఐలాండ్ మీరు చూస్తున్నాము. ఐలాండ్కి ఇప్పుడే పోయి వచ్చాము మేము. చాలా చక్కగా ఉంటుంది. 200 రూపీస్. చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, వాళ్ళే పిలుచుకొని పోయి మనం దర్శనం చేస్తానే మళ్ళీ వేరే బోట్లో రావాల్సి ఉంటుంది. చిన్న ఐలాండ్ చాలా బాగుంది. ఇది మీరు చూస్తున్నారు. మనకు ఇక్కడ చూడండి చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కానీ కట్టినారు ఈ ఐలాండ్కి పోవడానికి. చిన్న చిన్న షిప్స్ ఉన్నాయి. అక్కడ మనకు కనపడిస్తుండేది మనము దిగాల్సిన ప్లేసు అక్కడ ఉంది చూడండి. అవి జాలర్ల కోసం సపరేట్గా కట్టినారు. మనకు చాలా అద్భుతంగా ఉంది. ఉమామహేశ్వర ఐలాండ్, మహాశివుడు దర్శనం చేసుకుంటాము. చాలా బాగా ఉంది. మీరు కానీ ఎప్పుడన్నా వస్తే ఈ బోట్ ట్రై చేయండి, చాలా బాగుంది, చక్కగా ఉంది. మనకు మినిమం అంటే ఒక 3-4 అవర్స్ ఉంటుంది. మనకు కామాఖ్య టెంపుల్ చూసిన తర్వాత రండి. కామాఖ్య టెంపుల్కి ఉదయము 6 గంటలకు టోకెన్స్ ఇస్తారు, అది సర్వదర్శనము. అదేవిధంగా మనకు మధ్యాహ్నం 1 గంటకు అంటే మనకు 11:30కే లైన్లో ఉంటే 100 టికెట్లు మాత్రమే 501 ఇస్తారు. అవి తీసుకుంటే దర్శనం అయిపోతుంది. మళ్ళా మనం ఇక్కడ ఉమామహేశ్వర ఐలాండ్స్కి రావచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ శివుని దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చేస్తాం మనము. ఇక్కడంతా చూడండి బ్రహ్మపుత్ర నది చాలా ఉధృతంగా పారుతుంది. మనకు అక్కడ మనము దిగేసేస్తాము. మనకు చాలా చక్కగా ఉంది చూడండి. అక్కడ కానీ బ్రిడ్జెస్ మాదిరి కట్టినారు, బోట్స్. మనకు ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో వాళ్ళకు అది స్టాండ్ ఉన్నట్ల, మనకు బస్ స్టాండ్ ఎట్లనో ఇది బోట్ స్టాండ్ ఉన్నట్ల. ఇక్కడ నుంచి మనం పోవాల్సి ఉంటుంది. ఇదంతా గౌహతి నగరము. గౌహతి చాలా చక్కగా ఉంది వ్యూ. కానీ మీరు ఎప్పుడైనా దర్శించుకొస్తే ఫస్ట్ అమ్మవారిని, కామాఖ్యాదేవి మందిర్ని దర్శించండి. మనకు టోకెన్స్ 100 ఇస్తారు. ఇక్కడ వచ్చి చాలామంది ఇబ్బంది పడినారు. అట్లా లేకోకుండా మనము దర్శనం చేసుకుంటే ముందు అమ్మవారిని మళ్ళీ ఇక్కడ ఐలాండ్లోకి రావచ్చు. ఇప్పుడు చూడండి చుట్టూరు ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ. మనకు బ్రహ్మపుత్ర నది, బ్రహ్మకుమారుని నది అంటారు. ఈ నది చాలా పెద్దదైనది, 80 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. ముక్కర్ హరినాథ్, గౌహతి, అస్సాం.